జై శ్రీరామ్. పార్లమెంటు ఎన్నికల్లో కాస్తో కూస్తో కలిసొచ్చిన కాంగ్రెస్కు ఇక ఆ తర్వాత ఏది ముట్టినా అంటే ఏ ఎన్నికల్లో పోటీ చేసినా రివర్స్ ప్రభావం వస్తుంది. అంతో ఇంతో జార్ఖండ్ కొంత ప్రభావం చూపెట్టినా ఏదో కాస్త జేఎంఎంతో కలిసి ఏదో వ్యవహారం నడిపించి అక్కడ అధికారంలోకి వచ్చినా తీవ్రంగా దెబ్బతిన్నది ఏంటంటే మహారాష్ట్ర. ఛత్తీస్గఢ్, హర్యానా ఏదో చిన్న రాష్ట్రాలు పోయాయిలే, ఏదో చెప్పుకొని సర్దుకుందామని వాళ్ళకు వాళ్ళు మనస్తృప్తి చేసుకున్న కాంగ్రెస్కు లేదా ఈ మహావికాస్ అఘాడీ కూటమికి తీవ్రమైన దెబ్బ తగిలింది. అంటే నెత్తికి బోసొచ్చినంత పెద్దగా దెబ్బ తగిలింది. ఎక్కడ అంటే మహారాష్ట్ర. ఈ మహారాష్ట్ర బాధలోంచి తప్పించుకోవడం వాళ్ళకు మహా కష్టంగా ఉంది. అసలు ఏం చెప్పుకోవాలని అర్థం కాక ఇక తప్పదురాపై ఇంకా ఈవీఎంల మీద వారేద్దాం ఈ సమస్య అంతా. ఇంకా ఈవీఎం చేయడం వల్ల మనం ఓడిపోయామని ఓ మాటనేస్తే పోతుంది అనుకున్నంత ఆత్మవంచన చేసుకునే పరిస్థితికి కాంగ్రెస్ కానీ లేకపోతే ఇండి కూటమి వచ్చేసింది. పోనీ అయిపోయింది గతం గత. ఈ కొన్ని నెల రోజులైతే డిసెంబర్ అయిపోతుంది, కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరంలో ఏమైనా ఆశాజనకంగా ఉంటుందా అని అనుకుంటే కొత్త సంవత్సరం కూడా మళ్ళీ వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. ఎందుకు ఇబ్బంది అంటే ఢిల్లీ వస్తున్నది, బీహార్ వస్తుంది ఎన్నికలు. రైలు రెడీ ఉంది బీహార్కు ఢిల్లీకి పోవడానికి. ఇప్పుడు ఢిల్లీలో ఎలాగో ఆపుంది, లేదా ఖచ్చితంగా కాదు కష్టమంటే బీజేపీ ప్రభుత్వం. ఈ రెండిట్లో ఏదో ఒకటి పక్కా వస్తుంది. కాంగ్రెస్ కాడ అవకాశం లేదు. బీహార్లో నితీష్ కుమార్ అలయన్స్, ఇక్కడ వీళ్ళ అలయన్స్ ఉంది కాబట్టి, ఎన్డీ అలయన్స్ ఉంది కాబట్టి అక్కడ కూడా రావడానికి అవకాశాలు చాలా తక్కువ. ఇంకేం చేసుడు, ఎవరి మీద ఈ బాధ్యత వారిద్దాం. ఇప్పుడు ఉన్న కష్టాలన్నీ దీనికి బాధ్యులే వాళ్ళు. కేవలం వాళ్ళకి దొరికింది ఈవీఎం. అంటే ఇంతవరకైతే ఈవీఎం, ఇక ముందు ఎవరి మీద వేసుకుంటారో తెలియదు. అయినా కూడా ఖర్గే గారు పాపం ఆత్మవిమర్శ చేసుకోండి అయ్యా, ఆత్మవిమర్శ చేసుకోండి, చూడండి బడ్జెట్కు మించి ఇవ్వకండి, వాగ్దానాలు చేయకండి, అది చేయకండి ఇది చేయకండి అని పాపం మొర్రో మొత్తుకుంటున్నా కూడా పట్టించుకునే నాదుడే లేడు. అంటే ఖర్గే గారు పరిస్థితి అట్లా తయారు చేశారు. కాంగ్రెస్లో ఒక అధ్యక్షుని పరిస్థితి అలా తయారు చేశారు. ఏదైనా రేపటి భవిష్యత్తులో కాంగ్రెస్కు ఇంకా సీట్లు తగ్గే అవకాశాలే పార్లమెంట్లో కానీ లేదా అసెంబ్లీలో కానీ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కానీ కనిపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు, ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు, అలా ఉంది. అంటే అత్యంత నమ్మకం పెట్టుకున్నారు మహారాష్ట్రలో. ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, మన కూటమి ఇక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది, బీజేపీని చావు దెబ్బ కొడుతున్నాం అనుకున్న నేపథ్యంలో సీన్ రివర్స్ అయిపోయింది. జంబలకడి పంప్ అయిపోయింది. అరే ఇప్పుడు ఏం చేయాలా, చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక ఒక్కటి గుడ్డిలో మళ్ళీ చెప్పుకోవడానికి ఏముందంటే నాందేడ్లో ఒక 1450 ఓట్లు 100 ఓట్లతో గెలిచిన నాందేడ్ సీట్ ఒకటి ఉంది. వయనాడులో ఎలా గెలుస్తారు కాబట్టి ఆ వయనాడు ఉంది. ఈ రెండు తప్పితే ఇంకా చెప్పుకోవడానికి కాంగ్రెస్కి ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితిలోంచి కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే గట్టెక్కే పరిస్థితి లేదు. దీంతో పాటుగా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లకు వాస్తవ స్థితిని అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ ఒకే సైడ్గా సపోర్టు చేస్తున్న విధానాన్ని కూడా దేశ ప్రజలు గమనిస్తున్నారు మిత్రులారా. ఇదేదో చిన్న విషయం కాదు. ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు మణిపూర్ ఇక్కడ జరుగుతున్న గొడవల లోపల ఎవరి తప్పు ఎవరి ఒప్పు, ఎంతవరకు కరెక్టు కాదు అన్న విషయాన్ని కూడా దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు ఎవరి కోసం ఏ స్వార్థంతో సపోర్ట్ చేస్తున్నారని కూడా గమనిస్తున్నారు. ఇది కాంగ్రెస్కు నెగటివ్ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ తనదైన పంతాను మార్చుకోవాల్సి ఉంది. జాతీయ జీవన విధానంలోకి దేశ ప్రజల్ని పిలుస్తూ తను వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పిలవడం కాదు, మనందరం కలిసి వెళ్దామనే పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ నాయక శ్రేణి కానీ కాంగ్రెస్ కార్యకర్తల శ్రేణి కానీ మళ్ళీ దేశం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్న వాదన వస్తున్నది. ఇది మాత్రం వాస్తవం. జై శ్రీరామ్.